వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను మమత. ఇక బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఇసుక దోపిడీ కోసమే మేడిగడ్డలో రిపేర్లు ఆలస్యం. టెండర్లతో కాంగ్రెస్ కుట్ర బట్టబయలైందన్న బాల్కా సుమన్. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం వరం. లబ్ధిదారులకు రాజేంద్రనగర్ ఆసిఫాబాద్లో చెక్కుల పంపిణీ. కాలుతున్న మోటార్లు, పేలుతున్న ట్రాన్స్ఫార్మర్లు. రిపేర్ల కోసం కరెంట్ ఆఫీసుల చుట్టూ రైతులు. ఇరవై 24 గంటలు క్వాలిటీ విద్యుత్ ఇస్తున్నామన్న జగిత్యాల ఎస్సీ. జెడ్పీ సమావేశంలో మాట్లాడుతుండగానే కరెంట్ కట్. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి ఎంపీడీఓ ఆఫీసుకు తాళం. అద్దె చెల్లించకపోవడంతో యజమాని ఆగ్రహం. మహిళా కానిస్టేబుల్పై కాళేశ్వరం ఎస్ఐ అత్యాచారం. భవానీ సేన్ గౌడ్ అరెస్ట్. ప్రజాపాలన కొత్త పుంతలు తొక్కుతోంది. తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే పాపమన్నట్లుగా సర్కార్ సామాన్యులపై అధికార జులుం ప్రదర్శిస్తోంది. పవర్ కట్స్ పై ట్వీట్ చేస్తే మహిళా జర్నలిస్టుపై కేసు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మమ్మల్నే ప్రశ్నిస్తారా, ఎంత ధైర్యం అంటూ మహిళా జర్నలిస్టుపై గుడ్లూరిమింది. ఇంకెవరూ తమను ప్రశ్నించే సాహసం కూడా చేయొద్దని తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఏం జరిగిందంటే, ఎల్బీ నగర్ ఏరియాలోని ఆటో నగర్కి చెందిన కృతిక శనివారం ట్విట్టర్ ఎక్స్లో కరెంటు కోతలపై పోస్ట్ పెట్టారు. తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో గంటల తరబడి కరెంటు పోతోందని, ఒక్క రోజులోనే వరుసగా 7 గంటల పాటు కరెంట్ కట్ చేశారని తన పోస్టులో పేర్కొన్నారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి ఎందుకు ట్వీట్ చేశారు, వెంటనే దాన్ని డిలీట్ చేయాలని అల్టిమేటం ఇచ్చారు. కృతిక విద్యుత్ సిబ్బంది తమను వేధింపులకు గురి చేసిన విషయాన్ని వివరిస్తూ మంగళవారం ఉదయం మళ్లీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఎక్స్లో వైరల్ కావడంతో ఆమెకు రేవతి అనే మహిళా జర్నలిస్ట్ సంఘీభావం తెలిపారు. కరెంట్ కోతలపై ట్వీట్ చేస్తే లైన్మెన్ బెదిరించి మరీ ఆ ట్వీట్ డిలీట్ చేయిస్తున్నారని తన ఎక్స్ అకౌంట్లో ఆమె పోస్ట్ చేశారు. ఎక్స్ వేదికగా సాగుతున్న ఈ చర్చలో రాచకొండ పోలీసులు జోక్యం చేసుకుని వివరాలిస్తే తాము పరిశీలిస్తామని పోస్ట్ చేశారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు సంబంధించిన అంశంలో మీరెలా జోక్యం చేసుకుంటారు అని రేవతి ప్రశ్నించారు. దీంతో ఎల్బీ నగర్లో ఏఈతో ఫిర్యాదు తీసుకుని రేవతిపై కేసు నమోదు చేశారు. ఇక మహిళా జర్నలిస్ట్తో పాటు వేధింపులకు గురైన మహిళకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపారు. కరెంటు లేదని ప్రశ్నిస్తున్న ప్రజలపై విద్యుత్ శాఖ బెదిరింపులకు పాల్పట్టాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. కరెంటు లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిని విద్యుత్ ఉద్యోగులు బెదిరిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఎల్బీ నగర్కు చెందిన కృతిక కరెంట్ రావడం లేదని ట్వీట్ చేయగా దానిని డిలీట్ చేయాలని అధికారులు ఒత్తిడి తేవడాన్ని తప్పుపట్టారు. కృతికకు మద్దతుగా ఉంటామని ట్వీట్ చేశారు. ప్రజలను బెదిరింపులకు గురి చేయడమే కాంగ్రెస్ ప్రజాపాలన అవుతుందానని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇక బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రేవతిపై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్ట్ రేవతి ప్రజా సమస్యలు వెలుగులోకి తెస్తున్నారని అన్నారు. ప్రజా గొంతుకగా ప్రశ్నిస్తున్న రేవతి వంటి ప్రజాస్వామికవాదులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు తప్పడం లేదు. కరెంటు విషయంలో విద్యుత్ శాఖ మరోసారి అబాసు పాలైంది. జగిత్యాల జెడ్పీ సర్వసభ్య సమావేశం జరుగుతుండగా కరెంట్ కట్ అయింది. అది కూడా 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని విద్యుత్ శాఖ ఎస్సీ సత్యనారాయణ ప్రసంగిస్తుండగా స్పీచ్ మధ్యలో కరెంటు పోయింది. దీంతో అక్కడ ఉన్న వారంతా నవ్వుకున్నారు. 24 గంటలు కరెంటు ఇస్తే మరి ఇప్పుడెలా పోయిందంటూ మహిళా జెడ్పీటీసీలు ప్రశ్నించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వసంత, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక జగిత్యాలలో కరెంటు కోతలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ అందజేస్తారు. సందీప్, ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల జిల్లాకు సంబంధించి జెడ్పీ సర్వసభ్య సమావేశం కొనసాగింది. ఈ క్రమంలో ఆ కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, అలాగే జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షత వహిస్తున్న దవ వసంతతో పాటు ఉన్నతాధికారులు, మిగతా జిల్లాకు సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు ఉన్నారు. అయితే ఒక్కొక్క విభాగానికి సంబంధించి ఏం జరుగుతుందనేటువంటి అంశాలు తెలియజేసేటువంటి క్రమంలో ఇవాళ విద్యుత్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎస్సీగా ఉన్నటువంటి ఆపరేషన్స్ విభాగం సత్యనారాయణ మాట్లాడుతున్నారు. సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఒక్క నిమిషం కూడా కరెంటు పోయే ప్రసక్తి లేదు. పూర్తి స్థాయిలో బుగ్గారంతో పాటు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా నిమిషం కరెంటు పోవట్లేదనేటువంటి అంశాన్ని చెప్పగానే అప్పటికప్పుడే కరెంటు పోవడం జరిగింది. ఈ క్రమంలో స్థానికంగా ఆయన అంటే అప్పుడు మాట్లాడము ఈ రకంగా కరెంటు పోవడం పైన కూడా ఒక విధంగా విద్యుత్ శాఖ అయితే అబాస్పాలైంది. అయితే వెంటనే సవరించుకున్నటువంటి సత్యనారాయణ మాట్లాడుతూ తక్షణమే దీనికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నామంటూనే 13 సెకండ్లో మళ్ళీ విద్యుత్ అందజేశామని మరొక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో కరెంటు పోయినటువంటి సమయంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా మీరు మాట్లాడుతుండగానే ఆల్రెడీ జగిత్యాల జిల్లాకు సంబంధించి సూపరింటెండెంట్ ఉన్నటువంటి సత్యనారాయణ ప్రసంగిస్తుండగా ఈ విధంగా కరెంటు పోవడము, మిగతా ఉన్నటువంటి జెడ్పీటీసీలు దాదాపు అన్ని జిల్లాకు సంబంధించి దాదాపు అన్ని మండలాల జెడ్పీటీసీలు ఉండడము వాళ్ళే క్వశ్చన్ చేయడం జరిగింది. కరెంటు పోవట్లేదు, మరి ఈ విధంగా ఎలా పోయిందని కూడా వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆయన సవరించుకొని అసలు ఏంటో కనుక్కునే ప్రయత్నం చేశారు. అయితే కరెంటు అసలే పోవట్లేదని చెప్పడము, ఇటు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నవ్వుకోవడం కూడా అక్కడ మాకు కనిపించింది. అయితే దీనిపైన వివరణ ఇస్తూ సహజంగా జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ ఈ ప్రాంతంలో అంటే ఈ అధ్యక్ష అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమంలో కరెంటు పోవడం అనేటువంటి సంబంధించి బల్లి ఈ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ పడింది, అందుకోసమే కరెంటు కోల్పోవడం జరిగిందని చెప్పడం జరిగింది. సరిగ్గా నెల క్రితమే ఇటువంటి సంఘటన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్సీ సంబంధించి జీవన్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ అడ్లు లక్ష్మణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. అప్పుడు కూడా అధికారిక కార్యక్రమంలో దాదాపు గంట పాటు కరెంటు నిలిచిపోయింది. మరి అధికారులు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ విధంగా అధికారిక కార్యక్రమాలకి కరెంటు కట్ చేయడం ఏంటంటే కూడా జెడ్పీటీసీలుగా ఉన్నటువంటి మహిళా జెడ్పీటీసీలు కూడా ఇక్కడ సత్యనారాయణ డైరెక్ట్ గా అడిగినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపించింది. మమత. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ఆధారంగానే నియామక ప్రక్రియ చేపట్టాలని ల్యాబ్ టెక్నీషియన్లు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అప్పటి టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తమను విధుల్లోకి తీసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు అప్పటి నియామక ప్రక్రియను పక్కకు పెట్టి మరో కొత్త నోటిఫికేషన్ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వచ్చిన వార్తలు తమను తీవ్రంగా కలిచివేస్తున్నాయని వాపోయారు.
మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం పిఎస్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భవానీ సేన్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఓ మహిళా కానిస్టేబుల్పై ఎస్ఐ గత కొన్ని రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తుపాకీతో కాల్చి చంపేస్తానని బెదిరించాడు. ఎస్ఐ వేధింపులు భరించలేని కానిస్టేబుల్ జిల్లా ఎస్పీని కలిసి తన గోడును వెళ్లబోసుకుంది. దాంతో కాటారం పోలీస్ డివిజన్లో ఎస్ఐ భవానీ సేన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లను భవానీ సేన్ లైంగికంగా వేధిస్తున్నట్లు విచారణలో తేలింది. దాంతో ఎస్ఐ మీద లైంగిక వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు ఆయన సర్వీస్ రివాల్వర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్ఐ భవానీ సేన్ను సస్పెండ్ చేశారు. కాగా ఎస్ఐ భవానీ సేన్ మీద గతంలో కూడా ఇలాంటి ఆరోపణలున్నాయి. ఆయన గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. అవమానంగా భావించిన ఆయన భార్య అప్పుడే ఆత్మహత్యయత్నం కూడా చేసింది. ఆయన ఎస్ఐలో మార్పు రాకపోగా మరోసారి అదే మాదిరిగా ప్రవర్తించాడు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే శాంతి భద్రతలు క్షీణించేందుకు నిదర్శనమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో ప్రజలు చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్లో అందరూ చూస్తుండగానే సమీర్ అనే యువకుని దారుణంగా పొడిచి చంపారన్నారు. పెద్దపల్లి జిల్లాలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరవక ముందే మరో దారుణం చోటు చేసుకుందన్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు అధికారే తోటి మహిళా కానిస్టేబుల్ను భక్షించే దుర్ఘటన భూపాలపల్లి జిల్లాలో జరగడం అత్యంత హేయమైన చర్య అన్నారు. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు చెప్పారు. ప్రభుత్వం తక్షణం స్పందించి కారకుడైన ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు ట్విట్టర్లో తెలిపారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో శాంతి భద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో భద్రత ప్రశ్నార్థకంగా మారడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతలు కాపాడాలని కోరుతున్నామన్నారు. అడ్డగోలు లీకులు, అబద్దాల రాతలకే పరిమితమైన పచ్చపత్రికలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. విచక్షణ మర్చి తాము నమ్మిందే నిజమని ప్రజలను నమ్మించే యత్నానికి తెరలేపుతున్నాయి. 10 ఏళ్లు దాటినా తెలంగాణపై అదే కుట్ర. ఓడవని కుట్రల ముచ్చట్లకు కేరాఫ్గా మారుతున్నాయి. ఛత్తీస్గఢ్లో కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందంపై పచ్చపత్రికలు అచ్చొత్తే అక్షరాలు ఆంధ్ర అవశేషాలకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఓ కొత్త పథకం అమల్లోకి తెచ్చింది. దాని పేరు లీకు కథనాలు. ఎవరు చెప్పారు అనేది ఉండదు, ఏ ఆధారం ఉంది అనేది ఉండదు, ఎవరు బాధ్యత వహిస్తారు అనేది కూడా ఉండదు. అజ్ఞాత వ్యక్తులు పొద్దంతా వండి రాత్రి వాట్సాప్ ద్వారా పంపే ఈ లీకు సందేశాలు తెల్లారి పచ్చపత్రికల పతాక శీర్షికల్లో వేలాడుతాయి. అన్ని పత్రికల్లో ఒకే కథనం, ఒకే డాటా, ఒకే ప్రయారిటీ. విచిత్రంగా లేదు? అన్నింటికన్నీ టార్గెట్ చేసేవి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను, ఆయన 10 ఏళ్ల పాలనను. అవి కాళేశ్వరం కథలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కథనాలు కావచ్చు, కొత్తగా వచ్చిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కథనాలు కావచ్చు. గమ్మత్తుగా ఈ లీకు వార్తలు పచ్చపత్రికలకు మాత్రమే అందుతాయి. వాస్తవానికి టీడీపీ పుట్టాక చెడిపోయాయి గాని ఇందులో ఒక్కో పత్రికకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఏ అంశాన్నైనా అద్భుతంగా విశ్లేషించగల మేధావులు, సంపాదకులుగా ఉన్నారు. మరి ఈ లీకుల దరిద్రమేంటి? ఎవడో తలకు మాసిన వెధవ ఏదో వండి పంపితే అదేదో దేవుడి ప్రసాదంలా కళ్ళకద్దుకుని వేసుకోవడం ఏమిటి? పోనీ వేసుకునే ముందు కనీసం బుర్రబెట్టి అందులో లాజిక్ ఉందా లేదా అనేది కూడా చూడలేని దుస్థితి ఏమిటి? పోనీ అదేమన్నా ప్రభుత్వ అధికారిక ప్రకటన అంటే అదీ కాదు, కమిషన్ నుంచి వచ్చిన సమాచారమా అంటే అదీ కాదు.
పోనీ జెన్కో అధికారో, ఈఆర్సీ అధికారో లేదా విద్యుత్ సంస్థ బాధ్యుడో ఇచ్చిన ప్రకటన కాదు. అయినా సరే కేసీఆర్ను తిడితే చాలు, అచ్చొత్తేయడమే. వచ్చిన సమాచారంలోని వాస్తవాలేమిటనే వెరిఫికేషన్ ఉండదు. బుర్రలను టేబుల్ డ్రాలో పెట్టేస్తున్నారా లేక పక్కన చెత్తబుట్టలో పాడేస్తున్నారా అర్థం కాదు. ప్లాంటెడ్ న్యూస్ వేస్తే పత్రిక విశ్వసనీయతకు భంగం వాటిల్లి ప్రతిష్ట దెబ్బతింటుందేమో అన్న వెరవు వారిలో ఒకప్పుడు ఉండేది. వాట్ ఈజ్ యువర్ బ్యానర్? ఏ పాత్రికేయుడైనా రాత్రివేళ పక్క పత్రికకు చెందిన జర్నలిస్టుతో మాట్లాడితే అడిగే మొదటి మాట ఇదే. వాళ్ళేం పెడుతున్నారో అనే ఆసక్తి, మనం ఏమైనా వెనుకబడుతున్నామా అనే అనుమానం. కానీ ఇవాళ పత్రికలకు ఆ పరిస్థితి ఉందా? అది పోయి వాట్సాప్ వచ్చిందా, మీరెన్ని కాలములు పెడుతున్నారు అని మాట్లాడుకోవాల్సిన దరిద్రం. బ్యానర్ రాయాల్సిన జర్నలిస్ట్ మెటీరియల్ అంతా సిద్ధంగా ఉన్నా వాట్సాప్లో ఏమైనా వస్తుందేమో అనుకునే డోలాయమాన స్థితి. ఎక్కడికి దిగజారిపోయారు? తెలంగాణలో ఏం జరుగుతుంది? బురద చల్లడం అనే బ్లేమ్ గేమ్ ఒక్కటే నడుస్తోంది. కొత్త ప్రభుత్వం వచ్చి అర్ధ సంవత్సరం పూర్తయింది. 6 గ్యారంటీల జాడ లేదు. అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నట్టు లేరు. ఇప్పటిదాకా ప్రభుత్వానికి ఒక విధానము, ఒక శైలి ఉన్నట్టు లేదు. తమ పాలనా తీరు ఇది అనిపించే మార్కు ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. ఒక్క సంస్కరణ లేదు. గొప్పగా చేస్తున్నారు అనిపించుకున్న మంత్రి ఒక్కరూ లేరు. ఒక్కడంటే ఒక్కటైనా కొత్త పథకం అమల్లోకి రాలేదు. రాజకీయ స్థిరత్వం ఉందో లేదో ఆ పార్టీ నేతలకు కూడా క్లారిటీ లేదు. ఇసుక నుండి బూడిద దాకా కుంభకోణాలు, లంబకోణాలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. చెప్పుకునేది ఏవీ లేనప్పుడు ఎదుటివాడిని చెరపడమే తక్షణ కర్తవ్యం అనేది రాజకీయ నానుడి. అదే ఇప్పుడు తెలంగాణలో నడుస్తోంది. ఇందులో భాగంగా బ్లేమ్ గేమ్ అనే బండిని పచ్చపత్రికలు అనే ఎద్దులు భుజాన వేసుకుని లాగుతున్నాయి. నకలు కొట్టడానికైనా అకలు ఉండాలనేది తెలంగాణ సామెత. బురద చల్లాలనుకుంటే సరిపోదు. వర్తమాన సమాజపు ఆలోచన స్థాయి, విశ్లేషణ స్థాయి కూడా తెలిసి ఉండాలి. అవి లోపిస్తే చల్లాలనుకున్న బురద మన మీదే వచ్చి పడుతుంది. కాళేశ్వరంతో మొదలైన లీకుల పరంపర, ఆ తర్వాత కొంతకాలం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ లాక్కొచ్చారు. అవి బోరుగొట్టినేమో ఈసారి విద్యుత్ ఒప్పందాల మీద పడ్డారు. ఏమైంది? కాళేశ్వరంలో ఎంత గొంతు చించుకున్నా, ఎన్ని వేల టన్నుల న్యూస్ ప్రింట్ తగలెట్టుకున్నా చివరికి అంతా తేలిపోయింది. పిల్లర్ల మరమ్మతులు, డ్రౌటింగ్ పనులతో శుభం కార్డు పడింది. తర్వాత కొద్ది రోజులు ఫోన్ ట్యాపింగ్లు అంటూ కథనాల సీరియల్ నడిపారు. మరీ ఎక్కువ అవుతుందేమో అని డౌట్ వచ్చిందేమో మళ్ళీ కొత్త కథ వెతుక్కొని విద్యుత్ కొనుగోళ్ల మీద పడ్డారు. కేసీఆర్ జైలుకే అన్నారు. అవినీతి జరిగిందని బట్టలు చింపుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కేసీఆర్ విడుదల చేసిన 12 పేజీల బహిరంగ లేఖతో సీన్ రివర్స్ అయింది. లీకు వీరులు, బోకు వీరులు చేసిన ప్రతి ఆరోపణను పూర్తి వివరాలతో తిప్పికొడుతూ ఇచ్చిన ఆ సమాధానంతో అందరి గొంతులు ఎండుకుపోయి నోళ్లు మూతబడ్డాయి. అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు ఊడిన చందంగా మారడంతో ఇక గోచి సంరక్షణార్థం మరో వాట్సాప్ కథనం వదిలారు. ఆకుకు పోకకు అందని ఆ కథనాన్ని పచ్చపత్రికలు యథావిధిగా తలదాల్చి అచ్చేశాయి. బుర్రలా తాంబుర్రలా? అందులో ఏమున్నది? కేసీఆర్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి యూనిట్కు ₹3.90 చొప్పున 17,966 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేసి 7,719 కోట్లు చెల్లించింది. కానీ ట్రాన్స్మిషన్ ఛార్జీలు కలుపుకుంటే యూనిట్ ₹5.64 అయింది. దానివల్ల డిస్కమ్లు 6,000 కోట్లు నష్టపోయాయి అన్నది సారాంశం. చాలా విచిత్రం. యూనిట్కు ₹3.90 ఎక్కువ కాదు, న్యాయమే అంటారు. అందుకు చెల్లించింది 7,719 కోట్లు. ట్రాన్స్మిషన్ ఛార్జీలతో కలిపి మొత్తం ఖర్చు 9,000 కోట్లు అయినప్పుడు అందులోంచి న్యాయబద్ధమైన 7,719 కోట్లు తీసేస్తే 6,000 కోట్ల నష్టం ఎలా వచ్చింది? ఏ లెక్కతో దాన్ని నిర్ధారించారు? అదే సమయంలో తెలంగాణకు 24 గంటల కరెంటు ఎట్లా వచ్చినట్టు? మరి దండుగా మారి ఒప్పందమే అయితే, అది నష్టదాయకమే అయితే ఈ కరెంటు ఇంత పుష్కలంగా ఎక్కడి నుంచి వచ్చినట్టు?
మరి లాభాల మాట ఏమిటి? మంచో చెడో కేసీఆర్ 24 గంటల కరెంటు తెచ్చాడు, ఇచ్చాడు. ఇది ప్రజలందరి అనుభవంలో ఉంది. 6,000 కోట్ల నష్టం అంటూ రెంకలేస్తున్న ఈ పచ్చ మూకలు తెలంగాణ దశను ఆ 24 గంటల కరెంటు ఏ రకంగా మార్చిందో మాత్రం చెప్పరు. అవును, ఈ నిరంతర కరెంటు వల్లనే తెలంగాణ దేశంలో పంజాబ్ను తలదన్నే ధాన్యం పండించగలిగింది. ఈ నిరంతర విద్యుత్తు వల్లనే లిఫ్టులు నిరంతరం పనిచేసి చెరువులు నింపి పంట పొలాలకు నీళ్లందించాయి. చెరువుల్లో చేపల పంటను పెంచాయి. నిరంతర విద్యుత్తు వల్లనే రోజు ఒక పూట అరపూట నడిచిన పరిశ్రమలు కాలం చాలనంతగా 3 షిఫ్టుల్లో పనిచేసి రాష్ట్ర జీడీపీని పెంచాయి. వేతనాలు, కూలీల రూపంలో లక్షల మంది కార్మికులకు కడుపు నిండా తిండి పెట్టాయి. ఈ నిరంతర విద్యుత్తు వల్లనే హైదరాబాదుకు ప్రముఖ కంపెనీలన్నీ క్యూ కట్టాయి. ఐటీ ఎగుమతులు 1,000 కోట్ల నుంచి లక్షల కోట్లకు పెరిగాయి. ఈ విద్యుత్తు వల్లనే జనరేటర్లు, ఇన్వర్టర్లకు వ్యాపార సంస్థలు వీడుకోలు పలికాయి. ఆఖరుకు ఈ విద్యుత్తు వల్లనే మీ పత్రికల ప్రింటింగ్ యూనిట్లకు డీజిల్ ఖర్చులు మిగిలాయి. అవన్నీ మీకు అనుభవంలో ఉన్నవే కదా, కాదనగలరా? రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి దురుద్దేశంతో పాలనలో కేసీఆర్ మార్క్ లేకుండా చేయాలని కుట్ర పన్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. రాజకీయ కుట్రలు మానుకొని పాలనపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావుపై చేసిన విమర్శలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఖండించారు. గ్రూప్ 1 అభ్యర్థులకు 1:100 పద్ధతిలో మెయిన్స్కి అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ 6 నుంచి 8 నెలల కాలంలో వాళ్ళ విధానాన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఒక్కటి మాత్రం కనబడతా ఉంది. అంటే వాళ్ళు ఇదివరకే చెప్పకనే చెప్పిండ్రు. గత ప్రభుత్వం ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అవి ఎంతో గొప్పగా ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా కేసీఆర్ మార్క్ లేకుండా చేస్తా అని గత అనేక సందర్భాలలో మాట్లాడి వాటిని అలా అమలు పరిచేటువంటి పనిలో సీరియస్గా నిమగ్నమై పనిచేస్తున్నట్టుగా మనకు కనబడుతున్నది. దీంట్లో ప్రధానంగా ఇచ్చిన హామీలన్నీ పక్కకు పెట్టి ప్రజలు ఏమనుకుంటున్నారో అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఓదిక్కు అనేక విషయాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఇలా ప్రధానమైనటువంటి అంశాలు ఏమైనా ఈ ప్రభుత్వానికి అనంటే ఇప్పటికే మనం చూసినాం. టీఎస్ అని ఇదివరకు ఉండే తెలంగాణ స్టేట్ 10 సంవత్సరాలు ఇదే టీఎస్ స్టేట్ మీద తెలంగాణ రాష్ట్రం కొనసాగింది. మరి దాన్ని అర్జెంటుగా టీజీ చేసినటువంటి విధానాన్ని మనం చూసినాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క మరి లోగో ఏదైతే ఉందో అది అనేక తెలంగాణలో ఉన్నటువంటి మేధావులతో కూడి అనేక చర్చల అనంతరం నిర్వహించినటువంటి ఏర్పాటు చేసినటువంటి లోగో, దాన్ని అర్జెంటుగా మార్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ముందర వేసుకున్నది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చాలనేటువంటి ఒక కుటిలమైన ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకు ప్రచారం జరుగుతూ ఉంది. తెలంగాణ తల్లి విగ్రహం ఆ రోజు మరి ఏర్పాటు కావడానికి ఆనాడు ఉద్యమ సమయంలో ఉద్యమకారులందరికీ తెలుసు. ఎందుకంటే ఈనాడున్న ఈ ముఖ్యమంత్రి ఉద్యమకారుడు కాదు, తెలంగాణ వాది కాదు కాబట్టి ఆయనకు దీనికి సంబంధించినటువంటి విషయాలు తెలియవు. ప్రజల ఉపయోగార్థం, ప్రజల సౌకర్యార్థం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పక్కకు పెట్టి ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని విపరీతమైనటువంటి మరి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నప్పటికీ దాని మీద కనీసం దృష్టి సాధించకుండా మరి వాళ్ళు ఏదో ఈ రకమైనటువంటి ఆలోచన చేయడం చాలా దురదృష్టకరం. నిరుద్యోగుల పక్షాన హరీష్ రావు గారు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పకుండా ఎగిరెగిరి పడతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, జీవన్ రెడ్డి గారు మీరు సీనియర్ శాసనసభ్యులు, మీరు సీనియర్ నాయకులుగా ఉంటూ మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడి మీ మీద ఉన్న గౌరవం మీరు దక్కించుకోవడం మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీకు అవగాహన ఉందా లేదా నాకు తెలియదు. హరీష్ రావు గారు అడిగింది ఏంది, నిరుద్యోగాల పక్షాన మీరు అది 1:100గా మార్చండి, లేకుంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడతారు, 1:100 మార్చండి అని వాళ్ళ పక్షాన
ఇవాళ హరీష్ రావు గారు డిమాండ్ చేసిండ్రు. హరీష్ రావు గారు డిమాండ్ చేసినప్పుడు మీరు దాని మీద సమాధానం చెప్పాలి తప్పితే 1:100 చేయలేము, దాన్ని చేస్తే కోర్టుకు పోయి స్టే తెస్తారు అని మీరు మాట్లాడడము ఇది నిజంగా మీకు ఎంత నాలెడ్జ్ లేదు అనేది ఇవాళ మొత్తము తెలంగాణ ప్రజల సాక్షిగా ఇవాళ మీరే బయట పెట్టుకున్నారు. జీవన్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ ఉన్నాను, వారు మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారి క్యాబినెట్లో ఉన్నప్పుడు ఆనాడు వైఎస్ఆర్ గారు కూడా 1:100 చేసింది కూడా తనకు గుర్తు చేస్తూ ఉన్నాను. తనే క్యాబినెట్ మంత్రిగా దాంట్లో వైఎస్ఆర్ క్యాబినెట్లో ఉండి కూడా తనకు తెలియదు అంటే ఇది ఒక సిగ్గుచేటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా 1:100 ఖచ్చితంగా చేయాలి అనేది భట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా ఇవాళ డిమాండ్ చేసింది కూడా తనకి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ మరి మీరు అడిదిక్కున్నప్పుడు ఒక మాట, ఇడిదిక్కున్నప్పుడు ఒక మాట మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.